చెప్పాలి. అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు దేవుడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్రహాం పిలుస్తున్నాడు. అబ్రహామా అన్నాడు. నాయన చెప్పు అన్నాడు. ఇప్పుడు అబ్రహాంకి ఎవరిని గురించి చెప్తున్నాడు దేవుడు? అమ్మా, సొదొమను గురించి చెప్తున్నాడు. నేను ఆ సొదొమ అనే పట్టణాన్ని అబ్రహాం నాశనం చేయబోతున్నాను. ఆ మాట అనగానే చూడండి ప్రియమిత్రులారా, అబ్రహాంకి గుండె జారిపోయినంత పని ఆమె ఇక్కడ మోకరించి యా అని మొర పెడతా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. అసలు ఏంటి? సొదొమలో ఉన్న ప్రజలకు, అబ్రహామునకు, కానీ సొదొమలో ఉన్న లోతు కుటుంబం అంటే అబ్రహాం గారి యొక్క అంటే సహోదరుని యొక్క సంతానం. ఆమె ఇప్పుడు చేస్తే ప్రత్యేకంగా ఎవరి కోసం ప్రార్థన చేయాలి చెప్పండి? ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేయాలి? మీరు చెప్పండి. నిజంగా మీరు మోకరించిన దాని నుండి ఎక్కువగా ఎవరి కోసం చేస్తారు? అది తీసుకున్నా. ఎవరి కోసం చేస్తారు చెప్పండి? మాట్లాడట్లే ఎవరు? నా కోసం, నా కుటుంబం కోసం. నువ్వు చెప్పటం కూడా ఏమని చెప్తావు తెలుసా? అక్క వందనాలు, అమ్మ చెల్లి వందనాలమ్మా. ఏంటమ్మా ప్రార్థనకు రాలేదు? అయ్యగారికి ఇంత బాగా అవుతుంది ఇప్పుడు తెలుసు, బాగా మిస్ అయిపోయామని. ఏం చెబుతాం అక్క? బాగా ప్రార్థన చేయవాడి కోసం. వాడి ఇంట్లో ఉంటే నేను రాలేకపోతున్నానక్క. ఎవడాడు? వాడు నువ్వు కన్నావా, నిన్ను వాడు కన్నాడు? వాడు నీ మాట వినాలా, నువ్వు వాడి మాట వినాలా? చెప్ప. ఎవడవాడు? 10 మాసాలు పెంచి 10 మాసాలు మోసి కని పెంచిన వాడు నిన్ను ఎక్కడికి రానికుండా ఆటంకపరుస్తున్నాడు. నువ్వు వచ్చి చెయ్యు ప్రార్థన, అక్క చెయ్యాలి. నువ్వు వచ్చి చెయ్యు ప్రార్థన, ఎవరు చేయాలి? చెల్లి చేయాలి. నువ్వు వచ్చి చెయ్యు ప్రార్థన, ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలి, పాస్టర్ గారు చేయాలి. మరి నువ్వేం చేస్తావు? ఇక ఊర్లో ఉన్న ముచ్చట్లన్నీ నీ అన్నట్టుగా ఈ ఊర్లో ఉన్నవన్నీ కూడాను ఇక నాదే అన్నట్లుగా నేను కదా అన్ని పోగేసుకుంటూ వస్తున్నాను. ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో ఏంటి, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. కాలువలు బాగు చేసేవాడి పని కాలువలే చేస్తాడు. వాడు రోడ్లు ఉడిసేవాడు రోడ్లే ఉడుస్తాడు, కానీ వాడు కాలువలో బాగు చేయడు. తర్వాత ఏ పని సంబంధించిన వాడు ఆ పనే. నీ డిపార్ట్మెంట్ వేరు. నీ డిపార్ట్మెంట్కి ఒకటి కాదు కావాల్సింది. ఇక్కడ మొదలేస్తే ఎట్ట తిరిగి మొత్తం ఇటు చేసుకొని ముందు పెట్టుకొని ఇక వాటిని చూస్తా అల్లమా బెల్లమన్నాడు చూస్తున్నావు. జాగ్రత్తగా గమనించు. నీవు నీ కొరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, అది వాస్తవమే. కానీ
నీ తోటి వారి కోసం కూడా. అబ్రహాం ఏం చేస్తున్నాడు ఇక్కడ? దేవుడు చెప్పిన వెంటనే ఆమె ఏం చేస్తున్నాడంటే సొదొమలో ఉన్న వారందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా కాపాడయ్యా, కాపాడయ్యా, కాపాడ. దేవుడు అన్నాడు, నేను కాపాడుతాను రెడీ అనయ్యా, కానీ కాపాడబడటానికి వాళ్ళు రెడీగా లేరు. కాపాడటానికి నేను సిద్ధంగానే ఉన్నా, కానీ కాపాడబడటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అయ్యా, ఒక మందిలో 10 మంది పోతే పోయారనుకో, 90 మంది అన్న సిద్ధంగా ఉన్నారా? నాయన 90 మంది లేరు. ఇంకో 10 మంది దగ్గర 80 మంది అయినా లేరు. ఏం చేయాలి ఇప్పుడు? ఇక అబ్రహాం గారు అలా ఒక్కసారిగా గుండె జారిన వాడిగా ఆయన ఎదుట మోకాళ్ళేసి ఏం చేయాలి అర్థం కాక తల కిందకు వాల్చుకొని దుఃఖములో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమైపోతుందో సొదొమ, ఈ రోజున నీవు కూడా దుఃఖపడాలి. దేనికో తెలుసా? నా గ్రామం ఏమైపోతుందో, నా గ్రామ ప్రజలు ఏమైపోతారు. ఇప్పటికే నా గ్రామం మీద శాపం ఉంది. ఇప్పటికే నా గ్రామము శాపగ్రస్తమైన గ్రామంగా ఉంది. దేవుని యొక్క మాటలను వినలేని గ్రామంగా ఉంది. దేవునికి భయపడలేని గ్రామంగా ఉంది. దేవునికి లోబడలేని గ్రామంగా ఉంది. అయ్యో, నా గ్రామంలో ఉన్నవారు ఏమైపోతారు ఉందా? ఈ వేదన ఉంటే దేవుని యొక్క లేఖనాలు వింటున్నప్పుడు ఇంట్లో కూర్చొని పూసలు గుచ్చుకో.